హాయ్ ఫ్రెండ్స్, మనం స్వాతంత్రం ముందు ఉన్న కమిటీలు కమిషన్ల గురించి చూస్తున్నాం కదా. వాటిలో ఇంకొక లాస్ట్ 3 ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అది గాంధీజీ బేసిక్ విద్య. బేసిక్ అనే పదం బేస్ అనే పదం నుండి వచ్చింది. బేస్ అనగా అంతిమంగా లేదా మొత్తం అంశాలపై తయారు చేయబడిన లేదా ఆధారపడిన విషయం యొక్క పునాది అని అర్థం. గాంధీ విద్యా పథకం భారతదేశ సంస్కృతి నాగరికతపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యా విధానం ద్వారా విద్యార్థులు తమ ఆచరణాత్మక వ్యవహారాల్లో తమకున్న జ్ఞానాన్ని నైపుణ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా స్వీయ ఆధికృత్యాన్ని పొందుతూ ప్రాథమిక అవసరాలను తీర్చుకుంటూ నిత్య జీవిత సమస్యలను పరిష్కరించుకుంటూ మంచి పౌరసత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. ఈ బేసిక్ విద్యా విధానాన్ని నహితాలం వార్ధ స్కీము బేసిక్ శిక్షణ ప్రతిపాదిక విద్య అని కూడా పిలుస్తారు. ఈ విద్యా విధానం గాంధీజీ ఆలోచనల ఫలితం. ఇది ఒక జీవన విధానం. సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి దోహదపడేది. ఇది ప్రజల అవసరాలకు తగ్గట్లుగా రూపకల్పన చేసిన బేసిక్ విద్యా విధానం. బ్రిటిష్ వారి కాలంలో రూపొందించిన మొదటి స్వదేశీ విద్యగా దీనిని పిలుస్తారు. ఈ ప్రాతిపదిక విద్య అనేది ఆశయంలో భావవాదానికి, స్వభావంలో ప్రాకృతికవాదానికి, బోధనా విధానంలో ఆచరణవాదానికి చాలా దగ్గరగా ఉంటుంది. గాంధీ జాతీయ పునర్నిర్మాణం కోసం విద్యను ఒక ప్రభావవంతమైన సాధనంగా భావించి విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని అన్ని కోణాల నుండి అభివృద్ధి చేయగలగాలి అని తెలియజేశాడు. గాంధీ లండన్ 2వ రౌండ్ టేబుల్ సమావేశం 1931లో మాట్లాడుతూ భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉందని, సామూహిక విద్యలో ఈ బాధాకరమైన పరిస్థితికి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలే కారణమని, ప్రస్తుతం విద్యా వ్యవస్థ వ్యర్థమైనది కానీ నిస్సందేహంగా హానికరం మాత్రం కాదు అని గాంధీ వ్యాఖ్యానించారు. గాంధీ హరిజన్ పత్రికలో 1937 బేసిక్ విద్యా విధానం గురించి ఇలా రాశాడు. విద్య ద్వారా పాఠశాల పిల్లలలో శరీరం, మనసు, ఆత్మ అభివృద్ధి చెందుతాయి. కేవలం అక్షరాస్యత మాత్రమే విద్య కాదు. హస్తకళలకు సంబంధించిన విద్యను బోధించడం, శిక్షణ ఇవ్వడం ద్వారా కూడా విద్యను అందించవచ్చు. ఈ విధానం వల్ల ప్రతి పాఠశాల స్వీయ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. గాంధీ అక్షరాస్యతను సాధించడమే విద్య యొక్క పరమార్థం కాదు, అలాగని ప్రారంభం కాదు అని వ్యాఖ్యానించారు. గాంధీ తన విద్యా ప్రణాళికలో విద్యార్థుల శారీరకాభివృద్ధికి క్రీడలు, క్రియలు, నిర్మాణాత్మక కార్యక్రమాలకు కూడా చోటిచ్చారు. ప్రతి విద్యార్థి పని బీమా కావాలని, బడుగు దేశాలలో విద్యాలయాలు స్వయం పోషకాలు కాక తప్పదు అని గాంధీ తెలిపారు. గాంధీ విద్యా లక్ష్యాలు, సూత్రాలు. బేసిక్ విద్యా విధాన సూత్రాలు. స్వయం పోషక లక్ష్యం. విద్య అనేది ప్రతి విద్యార్థికి పని బీమాగా కావాలి. సంపాదిస్తూ అభ్యసిస్తూ సంపాదించు చెప్పిన విద్యా నినాదం ఇది. సాంస్కృతిక లక్ష్యం. గాంధీ ప్రకారం మాట్లాడే తీరు, వస్త్రధారణ, నడవడిక వంటి ప్రతి విషయంలో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది అని. అందుకే గాంధీ సంస్కృతి గురించి మాట్లాడుతూ విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుడిని తీరం అనే స్టేషన్కు నిరంతరం చేరవేస్తూ ఉంటుంది. చూడండి సంస్కృతి గురించి ఎంత బాగా చెప్పాడు. విద్య అనే వాహనం సంస్కృతి అనే ప్రయాణికుణ్ణి తీరం అనే స్టేషన్కి నిరంతరం చేరవేస్తూ ఉంటుంది.
అది సంస్కృతి లక్ష్యం. శీల నిర్మాణ లక్ష్యం కేవలం నైపుణ్యాలు, అలవాట్లు, ప్రవర్తన, వైఖరులు ఉండటమే గాక నైతిక, ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉండటమే శీలం అని గాంధీ గారి అభిప్రాయం. సంపద పోతే ఏదో ఒకరోజు తిరిగి సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం క్షీణిస్తే సరి చేసుకోవచ్చు, కానీ కొంత కోల్పోయినట్లు, కానీ శీలం పోతే తిరిగి రాదు అని అన్నీ కోల్పోయినట్లే అని తేల్చాడు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మాతృభాష బోధన. నాకే దేశ పరిపాలనాధికారం ఉంటే ఈరోజే బాలలకు విదేశీ భాషలలో బోధించడానికి ఆపు చేయిస్తాను. ఈ మార్పును వెంటనే అమలుపరచాలి అని ఉపాధ్యాయులను ఆదేశిస్తాను. పాఠ్యపుస్తకాలు తయారయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మార్పు వస్తే పుస్తకాలు వాటికవే తయారవుతాయని గాంధీ తెలిపాడు. వృత్తి కేంద్రంగా విద్య. ఒక ఉత్పాదక పని లేదా ఏదైనా ఒక వృత్తి విద్యను కేంద్రంగా చేసుకొని బోధన చేయాలి. సాధారణ సబ్జెక్టులతో పాటు తోట పని, వ్యవసాయం, నూలు వలకడం, పాదరక్షలు తయారు చేయడం, లోహపు పని, వడ్రంగం లాంటి వృత్తులను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం ఈ విద్యా విధానం యొక్క ముఖ్య సూత్రం. స్త్రీ విద్య. చదివిన స్త్రీలు తమ శిశువులను చదివించగలరు. స్త్రీల అభివృద్ధిపై దేశ అభివృద్ధి ఆధారపడి ఉంది. స్త్రీ విద్య సమాజ ప్రగతికి దోహదపడుతుందని, వీరికి దాస్య విముక్తిని కలగజేయాలని సూచించాడు. పాఠ్య ప్రణాళిక. గాంధీ ప్రకారం పాఠ్య ప్రణాళిక అంటే విద్యార్థులకు తమ దేశం, ప్రజలు, వారి జీవన విధానం, పరిసరాలు, సమాజంతో పాటు చిత్రలేఖనం, సంగీతం లాంటి విషయాలు అందించాలి. సామాజిక శాస్త్రం. చరిత్రలో జరిగిన సంఘటనలు, సంస్కృతితో పాటు సాంఘిక అవసరాలు, భౌతిక అవసరాలు, ప్రభుత్వ విధానాలను ఈ సబ్జెక్టుకు అందించాలి. బోధనా పద్ధతులు. పని ద్వారా విద్య, కృత్యాల ద్వారా విద్య, ఉద్యమ పద్ధతి ద్వారా విద్య, ప్రాజెక్టు, సమన్వయ పద్ధతి, విజ్ఞానాన్ని వృత్తితో కలిపి నేర్చుకోవడం ద్వారా బోధన అందించాలి అని సూచించారు. ఉపాధ్యాయుడు. వేలాది మంది నిరక్షరాస్యులకు అక్షర భిక్ష పెట్టగల ఆత్మస్థైర్యం ఉన్నవాడే నిజమైన ఉపాధ్యాయుడని, కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి జ్ఞానం, నైపుణ్యం, ఉత్సాహం, దేశభక్తి, శీలం, ఆధ్యాత్మికత శిక్షణ ఉండాలి. సత్యం, అహింసను పాటిస్తూ విద్యార్థులను అభివృద్ధి చేయగల సుగుణాలు తనలో ఉండాలి. క్రమశిక్షణ. ఇతని ప్రకారం క్రమశిక్షణ అంటే ఎవరికి వారు ఏర్పరచుకోవాల్సిందే. ఇది బహిర్గతంగా దండన వల్ల ఏర్పడదు. ఇది తనకు తాను తీర్చిదిద్దుకునే ప్రక్రియ. ఇల్లు, సమూహం, పాఠశాల. ఈ మూడు ప్రదేశాల మధ్య చక్కటి వారధిని నెలకొల్పి విద్యార్థులలో ఉత్తేజాన్ని కలిగించడమే ఈ విద్యా విధానం ముఖ్య లక్ష్యం. ఉచిత నిర్బంధ విద్య. 6 నుండి 14 సంవత్సరాలు గల బాలబాలికలకు 8 సంవత్సరాల పాటు ఉచిత నిర్బంధ సార్వత్రిక విద్యను అందించాలి. సమావేశంలోని తీర్మానాలలో మాత్రం 7 సంవత్సరాలే. ఈ 8 సంవత్సరాల విద్యను గాంధీ ప్రాథమిక 1 to 5, మాధ్యమిక 6 to 8 స్థాయిలుగా విడగొట్టి ప్రణాళికలు తయారు చేశారు. పౌరసత్వ శిక్షణ. విద్యార్థులు తమ సమస్యలతో పాటు హక్కులను, బాధ్యతలను తెలుసుకొని సమాజ హితం కోసం పనిచేసేలా విద్య తోడ్పడాలి. సర్వతోముఖాభివృద్ధి. విద్యార్థులలో శారీరక, మానసిక శక్తులను వెలికితీసి హెడ్, హ్యాండ్, హార్ట్లకు పని కల్పించేలా విద్య ఉండాలి. ఇది 3H's అన్నట్టు, హెడ్, హ్యాండ్, హార్ట్.
వార్త ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్. ఈ ప్రతిపాదిత విద్యా పథకం గురించి చర్చించాలనే ఉద్దేశంతో 1937 అక్టోబర్ 22-23న మహారాష్ట్రలోని వార్ధలో ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అఖిల భారత విద్యా సదస్సు గాంధీజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం గూర్చి వివరాల సేకరణకు ఉద్దేశించబడింది. ఈ సమావేశంలో 7 రాష్ట్రాల విద్యా మంత్రులతో సహా విద్యావేత్తలు, కాంగ్రెస్ నాయకులు, కార్మికులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 4 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. 1. మాతృభాషలో బోధనను అందిస్తూ బాలలకు స్వేచ్ఛగా నిర్బంధంగా 7 సంవత్సరాల పాటు ఉచిత విద్యను దేశవ్యాప్తంగా అందించాలనే తీర్మానించారు. కానీ గాంధీ బేసిక్ విద్యా విధానం మాత్రం కోరుకున్నది 8 సంవత్సరాల పాటు 6 నుండి 14 సంవత్సరాల వారికి విద్యను అందించడం. కానీ వాస్తవంగా ఈ తీర్మానంలో 7 సంవత్సరాలు మాత్రమే ఆమోదించారు. కొన్ని పుస్తకాలలో 8 సంవత్సరాలని ఇవ్వబడింది. సెకండ్ వన్, విద్యా ప్రక్రియ పని యొక్క ఉత్పాదక రూపం చుట్టూ కేంద్రీకరించాలి. విద్యార్థులలో అన్ని రకాల సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి. హస్తకళలను విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశాలను కల్పించాలి. థర్డ్ వన్, ఈ విద్య ద్వారా ఉత్పాదకత పెరిగి క్రమంగా ఉపాధ్యాయుల వేతనం ఈ విద్యా విధానమే భరిస్తుంది. జీతాలు కూడా పెంచుకోవచ్చు. ఫోర్త్ వన్, వయోజన విద్యను ప్రోత్సహించాలి అని ఈ సమావేశం సూచించింది. వార్ధాలో 1937వ సంవత్సరంలో జరిగిన అఖిల భారత జాతీయ విద్యా సదస్సులోని తీర్మానాల ఆధారంగా ఒక ముసాయిదా విద్యా ప్రణాళికను తయారు చేయుటకు ప్రభుత్వం జాకీర్ హుసేన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. వీరు పాఠ్య ప్రణాళిక, తనిఖీ, పరీక్షా విధానం లాంటి అంశాలను సూచించాలి. జాకీర్ హుసేన్ అధ్యక్షత వహించిన ఈ కమిటీ సిఫారసులను CABE పరిశీలించి ఆమోదించింది. 1938లో CABE వార్ధ విద్యా విధానంపై BG ఖేర్ అధ్యక్షతన నయీ తాలీం ఆఫ్ గాంధీ కమిటీని ఏర్పాటు చేయగా వారు ఈ విద్యా విధానాన్ని అమలు చేయాలని అన్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్లను సూచించింది. బేసిక్ విద్యా విధానం సమీక్ష. ఈ విద్యా విధానంలో స్వయం పోషక లక్షణం అతిశయోక్తి. ఎందుకంటే పిల్లవాడి శ్రమ ద్వారా ఉపాధ్యాయుడి వేతనం, ఇతర పాఠశాల ఖర్చులు భరించమనడం ఆలోచించదగ్గ అంశం. ఈ విద్యా విధానం గ్రామీణ ప్రాంతాలకే ఉపయోగపడి పట్టణ ప్రాంతాలకు ఏమాత్రం సరిపడదు. ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలకు చెందిన వృత్తులను మాత్రమే ఎన్నుకుంటారు. ఈ విధానంలో సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇవి కుటీర పరిశ్రమలకు నిలయాలుగా మారుతాయని, వీటిని పాఠశాలలు అనే బదులు ఫ్యాక్టరీలు అనవచ్చు అని కొంతమంది భావన. వృత్తి కేంద్రకంగా అన్ని విషయాలను నేర్చుకోవడం సాధ్యం కాదు. ఈ విద్యా విధానం బోధించుటకు అవసరమైన శిక్షణ గల ఉపాధ్యాయులు లేరని, మరియు వాటికి తగ్గ పరికరాలు కూడా అందుబాటులో లేవు అని విమర్శలు వచ్చాయి. నెక్స్ట్, జాతీయ విద్యా ఉద్యమం 1905 to 1938. ఈ ఉద్యమ కారణాలు. ఈ ఉద్యమం పుట్టడానికి అనేక కారణాలున్నాయి. దీనికి ప్రధాన కారణాలు లార్డ్ కర్జన్ తీసుకువచ్చిన విద్యా మార్పులు. భారతీయులు జాతీయ భావనలు పెంపొందించే విద్యా విధానాన్ని కోరుకుంటుండగా కర్జన్ గుణాత్మక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, మెకాలే అధోముఖ వడపోత సిద్ధాంతం, ఉద్యోగ అవకాశాలు కొంతమందికే కల్పించి సామాన్య ప్రజలకు అవకాశం లేకపోవడం, ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యత ఇచ్చి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, పాఠ్య ప్రణాళికలు వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే పనికి వచ్చే విధంగా ఉండడం, విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల బ్రిటిష్ వారి చేతిలో ఉండడం వల్ల
జాతీయ భావం గల ప్రజల అవసరాలను తీర్చలేకపోవడం. ఈ ఉద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించవచ్చు. అవి: మొదటి దశ 1905 నుండి 1910. ఇది బెంగాల్లో స్వదేశీ ఉద్యమంతో మొదలయ్యి బెంగాల్తో పాటు మహారాష్ట్ర, పంజాబ్లో కూడా ప్రాకింది. ఈ ఉద్యమానికి ప్రత్యేక లక్ష్యాలు, ఆలోచనలు లేవు. అయినప్పటికీ ఈ విద్య మాకొద్దు అనే ఆవేశపూరిత భావనతో మాత్రమే ఈ దశ ప్రారంభమైంది. ఇందులో భాగంగా విద్యార్థులు ఒక జాతీయ విద్యా విధానం కావాలని కోరుతూ ఆందోళన చేశారు. ఈ కాలంలో ఈ పోరాటానికి నాయకత్వం వహించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ గురుదాస్ చటర్జీ, అరవింద ఘోష్లు. కలకత్తాలో అరవింద ఘోష్ ప్రథమ ప్రిన్సిపాల్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీ, జాతీయ కళాశాల స్థాపించారు. ఈ కాలంలోనే దేశమంతటా అనేక సాంకేతిక పాఠశాలలు, జాతీయ పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. రెండవ దశ 1911 to 1922. 1919లో మౌంట్ ఫోర్ట్ తెచ్చిన వివాహ చట్టం జాతీయ భావనలను ఇంకా భారతీయులలో పెంచింది. ఈ దశ గాంధీ నాయకత్వంలో నడిచింది. ఈ దశలో ముఖ్యంగా అహింస, సహాయ నిరాకరణ ఉద్యమం ఎంతగానో ప్రభావితం చేశాయి. 1920లో జాతీయ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన విద్యా సంస్థల నుండి పిల్లలను చదువు మాన్పించి జాతీయ భావాన్ని పెంపొందించే భారతీయ విద్యా సంస్థలలో చేర్పించారు. ఈ ఉద్యమం హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి పనిచేయడం కీలకమైన అంశం. అని బిసెంట్, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే గార్లు సూచించిన విద్యా విధాన సిద్ధాంతాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కాలంలోనే గోపాలకృష్ణ గోఖలే 1870, 1876, 1880 బ్రిటిష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆధారంగా విద్యా బిల్లులు ప్రతిపాదించాడు. కానీ ఈ బిల్లులు వీగిపోయాయి. తర్వాత 1918లో ప్రవేశపెట్టిన బాంబే ఎడ్యుకేషన్ యాక్ట్, పటేల్ యాక్ట్ ఆమోదించబడింది. ఈ కాలంలోనే భారత ప్రభుత్వ చట్టం 1919 అమలైన 2 సంవత్సరాల తర్వాత 1921లో భారతీయ మంత్రులకు ప్రాథమిక విద్యా నియంత్రణ అప్పగించబడింది. మూడవ దశ 1930 to 1938 జాతీయ విద్యా ఉద్యమ దశలలో భాగంగా 1923 to 1929 వరకు గల కాలాన్ని నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు. గాంధీ గారు 1930లో ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమంతో ఈ దశ తిరిగి ప్రారంభమైంది. ఈ దశలోనే గాంధీ గారి బేసిక్ విద్యా విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ దశలో భారతీయులు తమ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి పనికిరాని పుస్తకాల విజ్ఞానం మాకు అక్కర్లేదు అని భావించారు. ఈ దశలోనే భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ జాతీయ విద్యా విధానం 1905, 1938 ఇటు విద్యార్థులలోనూ అటు ప్రజలలోనూ ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ దశలో భాగంగా 1935 సంవత్సరంలో విద్య ఒక ప్రాంతీయ అంశంగా మారింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. తర్వాత అబాట్ వుడ్ నివేదిక గాంధీ బేసిక్ విద్యా విధానాలు ప్రాధాన్యతను పొందాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గారి అభిప్రాయం ప్రకారం ఈ కాలంలో విద్య అనేది ప్రభుత్వ ఉద్యోగాలు, పాశ్చాత్య విధానంను అందిస్తుంది. కాబట్టి వీటితో తృప్తి చెందలేము. విద్య శాస్త్రీయ పరంగా ఉండి మానవతా, ఆధ్యాత్మికత విలువలు పెంచేదిగా ఉంటూ జాతీయ సమైక్యతకు దారి చూపాలి. గాంధీ గారు సాంప్రదాయ విద్యా విధానాన్ని అనేక సందర్భాలలో వివరిస్తూ ఈనాటి ప్రాథమిక విద్యా విధానం వృధాయే కాకుండా హానికరమైనది కూడా.
ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు దురలవాట్లు, నగర ప్రాంత పద్ధతులు అలవర్చుకొని విద్యకు పనికిరాని విషయాలను నేర్చుకుంటున్నారు అని అన్నారు. పై ఉద్యమం విఫలం కావడానికి కారణాలు: ప్రత్యేక లక్ష్యాలు లేకుండా ఆవేశపూరితంగా ప్రారంభం కావడం, రాజకీయ ఒడిదుడుకులు, ముస్లింలు సహకరించకపోవడం, విద్యను భారతీయ మంత్రులకే అప్పజెప్పి ఉన్నత పదవులలో భారతీయులను నియమించడం. ఈ ఉద్యమ ఫలితాలు: ఈ ఉద్యమం ప్రభావం వల్లనే విద్యా విధానంలో మార్పులు తేవడానికి కమిషన్లు వేయడం, వందే మాతరంను అనుమతించడం, హిందీ భాషను ప్రవేశపెట్టడం, మాతృభాషలో విద్యా విధానాన్ని కొనసాగించడం జరిగాయి. ఇంకొకటి లాస్ట్ కమిటీ వచ్చేసి సార్జెంట్ ప్రణాళిక 1944. ఇది ఒకటి అయిపోతే మనకు స్వాతంత్రం కన్నా ముందు ఉన్న కమిటీలు, కమిషన్లు అయిపోతాయి. చరిత్ర: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే దుష్ఫలితాలను ముందుగానే ఊహించిన బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను పెంపొందించుటకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని 1944లో CABEను ఆదేశించింది. CABE ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీకి అధ్యక్షుడు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారుడైన సర్ జాన్ సర్జెంట్. ఈ కమిటీ భారతదేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు సంబంధించి పలు సిఫారసులను 1944లోనే CABEకి సమర్పించింది. ఈ నివేదికనే CABE నివేదిక 1944 యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం CABE ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి కమిటీయే ఈ సార్జెంట్ ప్రణాళిక. అందుకే ఈ ప్రణాళికను భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళికగా చెప్పవచ్చు. ఈ కమిటీ సూచించిన ముఖ్యాంశాలు: రాబోయే 40 సంవత్సరాల కాలంలో అనగా 1984 నాటికి ఇంగ్లాండు స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవడం, 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేసి స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం, ఎంపిక చేసిన 11 నుండి 17 సంవత్సరాల మధ్య గల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయడం, హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలం డిగ్రీ విద్య ఉండడం, ప్రాథమిక స్థాయిలో విద్యలో సమాన అవకాశాలు కల్పించుటకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, వైద్య సహాయం, మధ్యాహ్న భోజనం కూడా అందించాలని సూచించింది. 10 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించుటకు వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మరియు విరివిరిగా గ్రంథాలయాలు స్థాపించాలని సూచించింది. ఉన్నత పాఠశాల స్థాయిలో 2 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలి. 1 విద్యా సంబంధమైనవి, 2 సాంకేతిక సంబంధమైనవి. సాంకేతిక విద్యా బోధనకు అన్ని స్థాయిలలో అనగా జూనియర్, ఉన్నత విశ్వవిద్యాలయ, సాంకేతిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. సాంకేతిక, వాణిజ్య, పరిశ్రమల విద్య, వృత్తిపరమైన ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టి ఉపాధి కల్పన కేంద్రాలను నెలకొల్పాలి. శారీరక, మానసిక బుద్ధిమాంద్యులకు, వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. పాఠశాలలలో బోధనతో పాటు సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. విద్యాలయాలలో నిర్బంధ వ్యాయామ విద్య ఏర్పాటు చేయాలని, బలహీనులైన వారికి పాలు, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఎక్కువగా పెంచి వాటిని అభివృద్ధి చేసి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యకలాపాలు రూపొందించి నిర్వహించాలి మరియు ఉపాధ్యాయ సలహాలకు సంస్థలను ఏర్పాటు చేయాలి.
విశ్వవిద్యాలయాలలో ఉపాధి కల్పన సంస్థలను ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఏర్పరచాలి. ఇవి యువకులకు ఉద్యోగ సలహాలు ఇవ్వడానికి తోడ్పడాలి. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం యూజీసీని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విద్యా కృత్యాలన్నీ స్థానిక సంస్థానాలలోని ప్రభుత్వ మార్గదర్శనంలోనే కొనసాగాలి మరియు విద్యా పరిపాలన వ్యవస్థను పటిష్టపరచాలి. ఫ్రీ బేసిక్, జూనియర్ బేసిక్ పాఠశాలలో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒకరు ఉండాలి. ఫలితాలు. ఈ నివేదిక ఫలితంగానే కేంద్రంలో సెప్టెంబర్ 1, 1945వ సంవత్సరంలో విద్యాశాఖ ఏర్పాటైంది. ఈ శాఖను ఎన్ఈపి 2020 అమలులోకి వచ్చేంత వరకు మానవ వనరుల శాఖ అని పిలిచేవారు. కానీ నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖగా మార్పు చేశారు. ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. కేంద్రంలో విశ్వవిద్యాలయాల విరాళాల మండలి కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ సిఫారసుల వల్లనే 1945లో కొన్ని రాష్ట్రాలలో పంచవర్ష ప్రణాళికలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పథకాన్ని మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకంగా పిలిచారు. ఎందుకంటే పూర్వ ప్రాథమిక విద్యా స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఒక సమగ్ర విద్యా ప్రణాళిక తయారు చేసింది. కానీ ఈ ప్రణాళిక కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నది. ఈ ప్రణాళిక అమలు కాలం దీర్ఘకాలికంగా 40 సంవత్సరాలుగా పేర్కొనడం. రెండోది, ఈ ప్రణాళిక గాంధీజీ సూచించిన ప్రాతిపదిక విద్యకు నకలు అని విమర్శలు వచ్చాయి. ఈ కమిటీ సిఫారసు వల్లనే కేంద్రంలో 1945లో విశ్వవిద్యాలయాల విరాళాల కమిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఏర్పాటయింది. కానీ ఇది కేవలం అలీగఢ్, బనారస్, ఢిల్లీ 3 యూనివర్సిటీలను పర్యవేక్షించేది. కానీ రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసుల మేరకు 1953లో యూజీసీ తన పేరును మార్చుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్గా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం రూపాంతరం చెందింది. అన్ని యూనివర్సిటీలను పర్యవేక్షించే బాధ్యత పూర్తి స్థాయి సభ్యులు, చైర్మన్లతో విశ్వవిద్యాలయ నిధులు సంఘంగా ఏర్పాటైంది. స్వాతంత్రం అనంతరం కూడా ఈ ప్రణాళిక విద్యా వ్యవహారాలలో చాలా వరకు ప్రభుత్వానికి మార్గదర్శకమైంది. 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ఉండాలి. ఇంటర్మీడియట్ ఎత్తివేసి మొదటి సంవత్సరంని ఉన్నత పాఠశాలకు, 2వ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు అనుసంధానం చేయాలని భారతదేశంలో సమకాలీన విద్యలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే పుస్తకంలో డిగ్రీకి ఇంటర్ 2 సంవత్సరాలను అనుసంధానం చేయాలని ఈ అంశాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పరీక్షలో ఎగ్జామినర్ ఏ పుస్తకం నుండైనా ప్రశ్నను ఎన్నుకునే అవకాశం కలదు. డిసైడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఆటోనామీ 1937-1947. దీనినే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలంలో విద్యకు సంబంధించిన బ్రిటిష్ వారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, 2వ ప్రపంచ యుద్ధం, విద్య ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం, ఈ కాలంలో చెప్పుకోదగ్గ పరిమాణం కేవలం వార్ధ విద్యా విధానం మాత్రమే. 1945 ప్రాంతంలో ఈ విద్యా విధానం నయీ తాలీం అనే పేరుతో కొన్ని ప్రాంతాలలో అమలైంది.
1947లో బ్రిటిష్ పాలన ముగిసే నాటికి మన దేశంలో ఉన్న విద్యా పరిస్థితి ఈ విధంగా ఉంది. సెకండరీ ఉన్నత విద్యలో ఆంగ్ల భాష ఎక్కువగా అమలులో ఉండేది. విద్యారంగంలో జాతీయ విద్యా విధానం లేదు. ఒక ప్రణాళిక, ఆశయాలు కానీ లేవు. సామాజిక అవసరాలకు, విద్యా లక్ష్యాలకు ఎలాంటి పొంతన లేదు. కళాశాలలు, డిగ్రీలు ఇచ్చే కర్మాగారాలు ఉన్నాయి. ఇవి స్వాతంత్రం ముందుకి సంబంధించిన కమిటీలు, కమిషన్లు. మనం నెక్స్ట్ వీడియోలో స్వాతంత్ర అనంతరం ఉన్న వివిధ కమిటీలు, కమిషన్ల గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.